అత్తింటి కోడళ్ళే ఉన్నారు, అమ్మింటి బిడ్డలే ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే అని అనుకుంటాను. మరి గడుపు కూడు తిన్నాడు, గడ్డి తిన్నాడు వాడు. అసలు మనిషి అసలు వాడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఇంత గడ్డం పెంచుకొని ఇంటర్వ్యూలో కూర్చుంటే నేను ఏదన్నా ధర్మాధర్మాల గురించి చెప్తాడేమోలే అనుకున్నాను. నీ తల్లిని బండ పెట్టావా, నీ పెళ్ళాన్ని బండ పెట్టావా, నీ వదిన్ని బండ పెట్టి సంపాదించావా అంత డబ్బు? బొట్టు పెట్టుకున్న మగోడు బయట కప్పిన ఆడదాన్ని నమ్మకూడదు అనేది ఇలాంటిదేనా? మా డబ్బైనా పెడతాం మేడం, కోయిటికి రాంపించండి మేడం, బతుకని ఇస్తారేమో చూడండి ఆడోళ్ళు. బొట్టు పెట్టేసుకుంటూ ఇప్పుడు పరమపత్యత అయిపోయినట్టు మీరు ఎంతగా ఇంటర్వ్యూ చేస్తారో మాకు అర్థం కావట్లేదండి. ఎంతమంది కాపురాలు మీరు నాశనం చేస్తారు? నిజాయితీగా ఉన్న వాళ్ళ మీద ఏంటి ఈ తప్పుడు ఆరోపణలు ఏంటి? 99 మంది లంజులా 10 మంది అయినా వాడేస్తారా? ఆడది మనిషా లేకపోతే మిషనా?